ఇంత పెద్ద ట్యూమర్ అయినప్పుడు మనకు సిమ్టమ్స్ తెలియకుండా అలా ఎలాగా? సో, అగైన్ ఇప్పుడు మనకి బ్రెయిన్‌కి అదొక స్పెషల్ పవర్ హ్మ్. ప్లాస్టిసిటీ అని. ఆ! ఓకే. సో, నా ట్యూమర్ ఇప్పుడుగా స్టార్ట్ అయ్యి ఉండదది. ఎన్నో ఇయర్స్ ఎప్పుడో అయ్యుంటది. లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయ్యి సో, ఉంటుందంటారా? నెమ్మదిగా పెరుగుతా ఉంటదది. ఓకే. బ్రెయిన్ అడ్జస్ట్ అయిపోయింది హ్మ్. అంతే. సడెన్‌గా ఒక లిమిట్ బ్రెయిన్ కూడా ఒక లిమిట్ ఉంటది తట్టుకునేదానికి. హ్మ్. సో, ఆ లిమిట్ దాటంగానే దెన్ ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ సైన్స్. ఓకే. అది హెడేక్ లాగానో, ఆ! లేకపోతే వామిటింగు, లేకపోతే విజన్ తగ్గడము, బ్లర్రీ విజనా? బ్లర్రీ విజన్. ఓకే. సో, ఇట్లాంటివుంటాయి. సో, ఇప్పుడు నా మేజర్ డౌట్ ఏంటంటే ఎంతైనా ఇది సైలెంట్‌గా ఇచ్చేస్తుంది గదా! సో, బండ గుర్తులేమన్నా ఉంటాయా? నాకి ఏదో రిస్క్ ఉంది బ్రెయిన్‌కి అవుతోంది అని వెంటనే రష్ టు ద హాస్పిటల్ అనడానికి బండ గుర్తులుంటాయా? సో, ఇట్లా మెల్లిగా వచ్చే వాటికి హ్మ్. యూజువల్లీ దే విల్ బి మోర్ ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ ఓకే. అనమాట. అకేషనల్ హెడేక్స్ ఎవరికి రావు చెప్పండి. హ్మ్. కదా! అవును. సో, స్ట్రెస్ ఎక్కువైనా వస్తది, టీవీ ఎక్కువ చూసినా వస్తది, నిద్రపోకపోయినా వస్తది. హ్మ్. కదా! హ్మ్. హెడేక్స్ ఆర్ వెరీ కామన్. అలా ప్రతి హెడేక్ ఒక ట్యూమర్ వల్లనే అని చెప్పలేము. హ్మ్. సో, దాన్ని ఒక గుర్తులాగా అయితే తీసుకోలేము. హ్మ్. బట్ ప్రతి ఒక్క ట్యూమర్‌లో మనకి హెడేక్ ఉండే అవకాశం ఉంటది. ఓకే. హ్మ్. ఓకే. ఇట్ ఈస్ ద అదర్ వే. అండ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు మీరన్నట్టు ఓకే. నేను అర్జెంట్‌గా ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాలి హ్మ్. అన్న ఒక సైన్ ఏది అంటే వామిటింగ్స్. రీజన్‌లెస్‌గా ఇప్పుడు ఏదైనా తినంగానే వామిటింగ్ అయిపోవటం, తల విపరీతమైన హెడేక్ అంటే నార్మల్ హెడేక్ లాగా ఉండదు అది మళ్ళీ. చాలా హెడేక్, హెవీనెస్. మీరు ఒక పారాసిటమాల్ ఏసుకున్నా కూడా తగ్గకపోవచ్చు. హ్మ్. సివియర్ అయినప్పుడు వామిటింగ్ అవుతది. ఓకే. వామిటింగ్ అయ్యాక తగ్గుతది హెడేక్. హుహు. అండ్ బ్లర్రీ విజన్ ఉంటది. సో, దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ రైజ్డ్ ప్రెషర్. ఓకే. హ్మ్. సో, అంటే ఈ మధ్య మనకి ఎక్కువ చూస్తున్నాం గాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ గూడా ఏమన్నా ఉంటుందా బ్రెయిన్ ట్యూమర్స్‌లో? ఏ ఏజ్‌లో అయినా రావచ్చు. ఆ! అంటే మనకి బ్రెయిన్ ట్యూమర్స్‌లో ఒక 20, 30 రకాలున్నాయి. ఓకే. సో, ఏ ఏజ్ గ్రూప్‌కి ఆ రకమైన ట్యూమర్స్ చూస్తాము. ఇప్పుడు హ్మ్. పీడియాట్రిక్ అంటే లైక్ పిల్లల్లో, లేదా మిడిల్ ఏజ్, లేదా ఓల్డ్ ఏజ్. సో, ప్రతి వాళ్ళలో మనకి ట్యూమర్స్ చూస్తాము. ఓకే. సో, ఇప్పుడు మనం హెడేక్స్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి? ఏది నార్మల్? ఏది అబ్‌నార్మల్? ఎందుకంటే అందరికి సిస్టమ్ జాబ్స్ అండ్ గ్యాడ్జెట్స్ యూజింగ్ తప్పట్లేదు. బట్ ఈ డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవడం? యాహ్! సో, మళ్ళీ హెడేక్ అనంగానే అదొక ట్యూమర్ వల్లనైతే ఎవ్వరు అనుకోవద్దు. హ్మ్. ఎందుకంటే మన డైలీ లైఫ్‌లో వి గో త్రూ ఎ లాట్. ప్రతి ఒక్కరు కష్టపడతా ఉంటారు. స్ట్రెస్ హ్మ్. తీసుకుంటా ఉంటారు హ్మ్. కదా! సో, స్ట్రెస్ వల్ల మనకి హ్మ్. హెడేక్స్ ఇవన్నీ కూడా కామన్‌గా ఉంటాయి. సో, మైగ్రేన్ అనేది వన్ ఆఫ్ ద వెరీ కామన్ హెడేక్. ఓకే. ఓకే. వాస్కులర్ హెడేక్ అంటాం దాన్ని. హ్మ్. యూజువల్‌గా ఫీమేల్స్‌లో ఎక్కువ చూస్తా ఉంటాము. హ్మ్. హార్మోనల్ చేంజెస్ వల్ల అండ్ స్ట్రెస్ వల్ల, స్లీప్ వల్ల, ఫుడ్ వల్ల. సో, ఇవన్నీ ట్రిగ్గర్స్ అన్నమాట. సో, వన్ సైడెడ్ హెడేక్ అని ఓకే. చాలా వింటాం కదా! హ్మ్. సో, అది మైగ్రేన్. ఇంకోటి టెన్షన్ హెడేక్. హ్మ్. టెన్షన్ వచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ ఓకే. హెడేక్ వచ్చేస్తది. హ్మ్. ఇంకోటి చిన్న పిల్లల్లో హెడేక్స్ వస్తా ఉంటాయి. ఎందుకు అని టెన్షన్ పడతారు అందరూ. ఆ! సో, గ్రోయింగ్ ఏజ్‌లో ఏమవుతది అంటే మన కంటి నరాలు గూడా స్ట్రెచ్ అవుతాయన్నమాట. సో, ఆ షేప్‌కి దానికి ఒక్కొక్కసారి హెడేక్ రూపంలో వస్తది. ఎందుకంటే ఎస్పెషల్లీ పిల్లల్లోనా యాహ్! ఇది? పిల్లలు ఓకే. మనకి స్కూల్‌లో వాళ్ళకి బ్లాక్ బోర్డ్ ఉంటుంది. హ్మ్. ఒక క్లారిటీగా కనిపించదు. సో, హ్మ్. వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడడానికి ట్రై చేస్తారు. హ్మ్. అలా ఏమైద్ది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసేటప్పటికి ఆ ఐ మజిల్స్ అనేవి చాలా స్ట్రెయిన్ అయిపోయి ఇదంతా గూడా పట్టేస్తది. హ్మ్. సో, ఇవన్నీ యూజువల్లీ ఈవినింగ్ వరకి హెడేక్స్ వస్తాయి. మార్నింగ్ పడుకొని లేచాక ప్రశాంతంగా ఉంటారు. బట్ ఈవినింగ్ వరకు హెడేక్ పెరుగుతది. సో, ఫస్ట్ విజన్ చెక్ చేయించాలి. ఇలా పిల్లల్లో అలా వచ్చినప్పుడు. సో, పిల్లల్లో హెడేక్స్ స్కూల్ తర్వాత ఈవినింగ్ టైమ్ హెడేక్ అలా వచ్చినప్పుడు ఫస్ట్ గెట్ ద విజన్ చెక్డ్. సో, అది సెట్ చేసేస్తే ఇంక ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది.